వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మే 25 తేదీకి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ మొదటి గ్లోబల్ సిటీ ఇండెక్స్ లో ఇటీవల ఏ నగరం అగ్రస్థానాన్ని పొందింది? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూయార్క్. నెక్స్ట్, ఈ అవార్డును ఎకనామిక్స్, గవర్నమెంట్, హ్యూమన్ క్యాపిటల్స్, ఎన్విరాన్మెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగింది. నివేదికను జారీ చేసింది ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్. వీరి నివేదికలో 1000 నగరాలకు ర్యాంకులు ఇచ్చారు. మన భారతదేశంలో ఢిల్లీ 350 స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకులన్నిటిలో అతి చెత్త నగరం సుల్తాన్పూర్ గా నిలిచింది. టాప్ 10 లో యుఎస్ఏ నుండి 5 నగరాలు నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఖగోళ శాస్త్రంలో 2024 షా అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనివాస్ కులకర్ణి. ఇటీవల ప్రకటించిన సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు గ్రహీత రస్కిన్ బాండ్, గోల్డ్ మెన్ అవార్డు గ్రహీత అలోక్ శుక్లా, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత జెన్నీ ఎయిర్పెన్ బాజ్. అదేవిధంగా షా అవార్డ్ ఇంపార్టెన్స్ చూద్దాం. ఈ అవార్డును పురాతన నోబెల్ పురస్కారం అని కూడా అంటారు. ఈ అవార్డును హాంకాంగ్ లో ప్రదానం చేస్తారు. ఖగోళ శాస్త్రంలో మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి తమ్ముడు ఈ శ్రీనివాస కులకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, నాఫీడ్ యొక్క కొత్త చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 3 జేతా అహీర్. నెక్స్ట్, నాఫిడ్ అనగా నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీనిని 1958లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 థాయిలాండ్. నెక్స్ట్, మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగింది. రిలే ఛాంపియన్షిప్ అంటే 4x4 అథ్లెట్స్ లను అంటారు. ఈ ఛాంపియన్షిప్ లో ఇండియా 1 గోల్డ్ 2 సిల్వర్లు గెలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అవార్డు పొందిన మొదటి విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తిరువనంతపురం. నెక్స్ట్, ఈ అవార్డును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఉన్న వేస్టేజ్ ని భూమిలో పాతిపెట్టి పర్యావరణం కాలుష్యం కాకుండా ఉంచడమే వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అంటారు. అలా కాకుండా వేస్టేజ్ ని రీయూజ్ చేశారు కాబట్టి దీనిని జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అంటారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షులు సంజయ్ పురి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ యొక్క బహుళ సాంస్కృతిక అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 రవిశాస్త్రి. నెక్స్ట్, రవిశాస్త్రి ఇటీవల రాసిన బుక్ పేరు స్టార్ గేజింగ్ ది ప్లేయర్స్ ఇన్ మై లైఫ్. ఇటీవల కల్నాల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందింది రవిశాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూకే మహిళా సాధికారిత అవార్డు ఈ రిక్షా డ్రైవర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆరతి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఈ అవార్డును ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇస్తారు. ఈ అవార్డును ఇంగ్లాండ్ రాజు చార్లెస్ III చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. ఉత్తరప్రదేశ్ లో మిషన్ శక్తి పథకంలో భాగంగా ఈమెకు ఈ రిక్షా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ క్రిష్ మరియు ఏఐ భూమి అనే 2 ఏఐ యాంకర్లను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 దూరదర్శన్.
నెక్స్ట్ దూరదర్శన్ ఛానల్ ను స్థాపించిన సంవత్సరము 1959. దూరదర్శన్ యొక్క డిడి కిసాన్ 2015లో ప్రారంభించారు. ఏఐ క్రిష్ మేల్ యాంకర్, ఏఐ భూమి ఫిమేల్ యాంకర్. ఈ ఏఐ యాంకర్లు 50 భాషల్లో మాట్లాడగలరు. ఇవి మే 25కు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.